హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 110వ భాగం. మాతంగుడు ప్రయాగలో నెలకొక రాత్రి గస్తీ తిరగవలసి ఉంది. అలా తిరగకపోతే అతనికి రావలసిన మాన్యం లాక్కుంటారు. కనుక అతడెక్కడికి వెళ్ళినా ఆ రోజు మాత్రం తప్పకుండా ఊరిలో ఉండాలి. ఒకరోజు అతను తప్పనిసరైన పని ఉండటంతో ఊరికి వెళ్ళి రాత్రికి ఎలాగైనా ఇల్లు చేరుకోవాలని బయలుదేరాడు. కానీ గంగానది పొంగటంతో వాడి ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. నావ కూడా దొరకలేదు. మాన్యం పోతుందని బాధపడుతూ వాడు ఒడ్డునే పడుకున్నాడు. దీపాలు పెట్టే వేళ అయినా భర్త ఇంకా ఇంటికి రాకపోవటంతో మాన్యం పోతుందేమో అన్న భయంతో మాలిని ఇంట్లోకి బయటికి తిరగసాగింది. పొరిగింటికి వెళ్ళి కేకలు వేస్తూ ఆరాటపడుతున్న తల్లిని చూస్తూ, అమ్మా, ఇవాళ నువ్వు బాబా కోసం పరితపిస్తున్నావెందుకు? ఇవాళ కాకపోతే రేపు వస్తాడు అన్నాడు. దానికి ఆ తల్లి, నాయనా, 3 తరాల నుంచి గస్తీ మాన్యంతోనే మనకి రోజులు జరుగుతున్నాయి. ఇవాళ ఆ పని చేయకపోతే మాన్యం పోతుంది అని చెప్పింది. గస్తీ అంటే ఏమిటి అని బాలుడు అడగ్గా, రాత్రిళ్ళు ప్రజలు నిద్రపోతూ ఉంటే 4 జాములు 4 వీధులు తిరుగుతూ డప్పు వాయిస్తూ ఉండాలి. ఇంట్లో దొంగలు దూరి వస్తువులు దొంగిలిస్తారు. జాగ్రత్తగా ఉండండి అని కేక పెట్టాలి. దాన్నే గస్తీ అంటారు అని వివరించింది. అయితే ఈ పాటి పని నేను చేయలేనా? నన్ను పంపించు అన్నాడు. ఆ మాటలు విన్న ఆ తల్లి, అయ్యో నా తండ్రి, నువ్వు ఇల్లు వదిలి ఎరుగవు. చీకట్లో కొత్త వీధులకు వెళ్ళి ప్రజల్ని ఎలా మేల్కొలుపుతావు? జడుసుకున్నావంటే భూతాలు సోకుతాయి. మాన్యం పోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఆ పని చేయవద్దు అంది. అమ్మా, నాకేం భయం లేదు. డప్పు వాయించగలను. ఏ విధులకు వెళ్లాలో గుర్తులు చెప్పు చాలు అన్నాడు. నాయనా, నీకే కనుక అలాంటి ఉద్దేశం ఉంటే డప్పు పట్టుకొని నీతో వచ్చి వీధులు చూపుతాను. కేక వేయగలవా అంది. కొడుకు కేక వేయగలనటంతో అదే చాలనుకొని మాలిని ఆ రాత్రి కోటలో 10 గంటలు కొట్టడంతో పిల్లవాణ్ణి ఎత్తుకొని చేత్తో డప్పు పట్టుకొని బయలుదేరింది. తాను నడవగలను అన్నా పిల్లవాణ్ణి నడవనివ్వలేదు. ఆమె మొదటగా తూర్పు వీధిలోకి వెళ్ళి డప్పు వాయించి బాలుణ్ణి కేక వేయమంది. అప్పుడు ఆ పిల్లవాడు, జనులారా, కామం, క్రోధం, లోభం, మోహం వంటి 6 దొంగలు మానవ శరీరాలు అనే ఇంట్లో తిరుగుతున్నారు. వాళ్ళు జ్ఞానం అనే రత్నాన్ని హరిస్తారు. కనుక జాగ్రత్తగా ఉండండహో అని శ్లోకం రూపంలో కేక వేశాడు. అది విని ఆమె, నాయనా, నేను చెప్పినట్లు కాకుండా మరోలా కేక వేశావేం? ఇది నీకెలా తెలుసు? కొత్త మాటలు చెప్పకూడదు. దొంగలు పడతారు, మేలుకొని ఉండండి అని చెప్పాలి అంది. అదే చెప్పాను అన్నాడు. 2వ జాము వేళకి ఆమె అతన్ని దక్షిణం వైపు ఉన్న వీధికు తీసుకొని వెళ్ళింది. అక్కడ ఒక చోట నిలబడి డప్పు వాయించగా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్యాపుత్రులు, ధనము, గృహము, పశువులు మొదలైనవన్నీ అశాశ్వతమైనవి. వాటిని నమ్ముకోకుండా శాశ్వతమైన వస్తువులను తెలుసుకునేందుకు మేల్కొని ఉండండి అని అర్థం వచ్చేలాగా ఒక శ్లోకం చదివి అర్థం చెప్పాడు. పుత్రా, ఇలా కొత్త మాటలు మాట్లాడకూడదు. రాజుగారి దగ్గర మాట వస్తుంది, జాగ్రత్త అని తల్లి మందలించినప్పటికీ 3వ జాములో పడమటి వీధిలో గస్తీకి వెళ్ళగా అక్కడ జనన మరణాలు దుఃఖాలు, భార్యాపుత్రులతో కూడిన సంసార సాగరం దుఃఖమైంది అని అర్థం వచ్చేలా శ్లోకం చదివాడు. 4వ జాముకు ఉత్తరపు వీధికి వెళ్ళగా అక్కడ ఈ లోకంలో తనకు ఆయువు రోజురోజుకు క్షీణిస్తోందని తెలుసుకోలేక ఏవేవో కోరికల చేత కట్టుబడి గొప్ప గొప్ప పనులు చేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ మృత్యుదేవత అంతలోనే వచ్చి గుటుక్కుమని మింగేసిపోతుంది. కాబట్టి ఈ విషయంలోన ప్రజలారా, మీరంతా మేల్కొని ఉండండి అని అర్థం వచ్చేలా శ్లోకం చదివాడు ఆ బాలుడు. ఆ రాత్రి ఆ పట్టణపు రాజు తొలిజామున ఆ మాతంగ బాలుడు చదివిన గొప్ప వేదాంతార్థాన్నిచ్చే ఆ శ్లోకాన్ని విని ఆశ్చర్యపోయాడు.
మిగిలిన 3 జాముల్లోనూ అతడు చదివిన శ్లోకాలకు పరవశించాడు. గత రాత్రి గస్తీ తిరిగిన మాలవాణ్ణి తీసుకురమ్మని భటుల్ని పంపాడు. రాజసేవకుడు మాలపల్లెకు వెళ్ళి రాత్రి గస్తీ తిరిగిన వాడెవరని అందర్నీ అడుగుతూ మాతంగుని ఇంటికి వెళ్ళాడు. మాతంగుడు ఊరి నుంచి అప్పుడే వచ్చాడు. రాత్రి జరిగిన పని భార్య చెప్తుండగా విన్నాడు. రాజభటుడు అక్కడ నిలబడి, రాత్రి గస్తీ తిరిగిన వాడెవడు, ఇటురా అని కేక వేశాడు. మాతంగుడు జడుస్తూ, బాబు నేనే నేనే అని అతడి ఎదుటకు వణుకుతూ నిలబడ్డాడు. నీ మూలాన నా కర్మం మూడింది. నిన్ను వెతుకుతూ ఈ మాలపల్లి అంతా తిరిగాను. పద పద, రాజుగారి నుంచి నీకు పిలుపు వచ్చింది అన్నాడు. దానికి వాడు గడగడలాడుతూ, ఎందుకో తెలుసా బాబు అని అడిగాడు. ఛత్, అది నాకేం తెలుస్తుందిరా, నడు అని వాణ్ణి వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రభువు ఎదుట నిలబెట్టి, దేవా వీడే రాత్రి గస్తీ తిరిగానంటున్నాడు అని చెప్పగా, రాజు నిజంగా రాత్రి గస్తీ తిరిగింది నువ్వేనా? నిజం చెప్పకపోతే దండిస్తాను అన్నాడు. అందుకు మాతంగుడు గడగడా వణికి, సామి మహాప్రభు నన్ను మన్నించాలి. ఏటికి ఆటంకం వలన నేను గత రాత్రి ఇంటికి రాలేకపోగా మా ఆడది పిల్లవాడిని వెంటబెట్టుకుని గస్తీ తిప్పిందట. అది నిజం. వాడు ఏమన్నా తప్పు చేస్తే మన్నించి తండ్రి. లేక లేక ఒక్కడు కలిగాడు. మాన్యం పోతుందని భయం చేత ఆ పని చేసింది అని నేలను సాగిలపడ్డాడు. రాజు నవ్వుతూ, లేలే, గస్తీ తిరిగినవాడు నీ కొడుకా? వాడికి ఎన్నేళ్ళు అని అడిగాడు. నిండా 10 ఏళ్ళు ఉంటాయో ఉండవో అన్నాడు మాతంగుడు. ప్రభువు పోయి వాడిని ఇక్కడికి తీసుకురా అని ఆజ్ఞాపించేసరికి, మహారాజా వాణ్ణి విడిచిపెట్టండి, వాడి తప్పు కాయండి, లేదంటే ఆ శిచ్చేదో నాకు విధించండి అన్నాడు. కన్నీరు మున్నీరవుతున్న ఆ మాలవాడితో, వాడు మా శిక్షలు పడేవాడు కాదు, వాడే మమ్మల్ని శిక్షిస్తాడు, వెళ్ళి వాడితోరా అనగా, ఇంకేం మాట్లాడనివ్వక రాజభటులు వాడిని గెంటుకుంటూ తీసుకుని పోయారు. వాడు దిగులు ముఖంతో ఇంటికి వెళ్ళి పెళ్ళాం మీద చిరాకు పడుతూ, ఛీ, నీ మూలంగా ఇంత ముప్పు వాటిల్లింది, మాన్యం పోతే పోయిందిలే గాని అని ఊరుకోక కళ్ళు తెరిచి లోకం తీరు చూడని బాలుని తీసుకుని పోయి అర్ధరాత్రాన గస్తు తిప్పిస్తావా? రాజుగారు వీడి మాటలు విని ఉంటాడు. ఆయనకు గట్టి కోపమే వచ్చింది. వాడు మమ్మల్నే శిక్షిస్తాడని వెటకారాలాడాడు అని చెప్పేసరికి ఆమె గోలు గోలున ఏడుస్తూ బిడ్డని కౌగలించుకొని, బాబు నే చెప్పినట్లు కేకవేయరా తండ్రి అంటే వినక ఏదేదో చదివావు. నీకు శిరచ్ఛేదమట. కనికరం లేని ఆ రాజుకు బిడ్డ లేని వారి గోడేం పడుతుంది అంటూ కొడుకును వదలకుండా అలా కౌగలించుకొని ఉండిపోయింది. ఆ బాలుడు, తల్లి నేనేం తప్పు చేశానని అంటూ ఉండగా రాజకింకరులు వాకిట నిలబడి, ఏమిటా జాగు, త్వరగారా అని అరవసాగారు. మాతంగుడు ఆ పిల్లవాడిని చక్కగా అలంకరించి ఆ రాజుగారి దగ్గరికి తీసుకుపోయాడు. వదల్లేక తల్లి కూడా వెంట వెళ్ళింది. ఆ దంపతుల బాలుడితో కూడా కొలువు కూటానికి వెళ్ళి రాజు ఎదుట బాలుని నించోబెట్టి, బాబా వారే పెబువులు, వారికి జోహారు చెయ్యి అని పిల్లవాడి 2 చేతులు పట్టుకొని మొక్కించేసరికి వీడు శాపవశాన విధిబద్ధుడై వీడి ఇంట పుట్టిన ఏ తపస్సాలో ఏ మహానుభావుడు అయి ఉంటాడు. కారణజన్ముడు కాకుంటే స్వపచులకు అసాధ్యమైన దేవభాషలోని ఉపనిషత్ ప్రతిపాదకమైన అలాంటి శ్లోకాలు ఎలా నోటికి వస్తాయి అని సింహాసనం దిగి వాడి దగ్గరకు తానే వెళ్ళాడు. రాత్రి నువ్వే గస్తీ దిగావు కదూ అనగా తలాడించాడు ఆ బాలుడు. ఏం చదువుకున్నావని అడిగిన దానికి, ఏమీ చదవలేదు బాబు అని తండ్రి జవాబిచ్చాడు. మాతంగా నీకెందరు పిల్లలు అని రాజు అడిగాడు. వీడొక్కడే, చింతామణి కృప వల్ల కలిగాడు. చింతామణి ఏవతే అని రాజు ప్రశ్నించాడు. భోగమావిడ, బాగా తెలిసిన నేర్చిన మనిషి. ఏం చెప్పింది? రాజు కుతూహలం. ఎవడో ఋషి గంగలో జపం చేసుకుంటూ ఉంటే మండు వేసవిలో పాదరక్షలు ఉంచమని చెప్పింది. అలా చేశాను.
వీడు కడుపున పడ్డాడు అని ఆ బాలుని జన్మ కారణం చెప్పాడు మాతంగుడు. వీడు మాంసం తింటాడా అని రాజు ప్రశ్నించాడు. దేవా, మాంసమే కాదు, ఏది తినడు. చింతామణి గారే పాలు పండ్లు తెచ్చిస్తుంది, అవే వీడి ఆహారం. తండ్రి, ఇది సత్యం అంటూ వాడు నెత్తిన ఒట్టు పెట్టుకున్నాడు. ఆ మాటలు విన్న రాజు చాలా విచారిస్తూ ఒక బంగారు పళ్ళెరంలో 1000 దీనారాలుంచి, రాత్రి నువ్వు గస్తీ తిరిగినందుకు పారితోషికంగా ఇస్తున్నాను, తీసుకో అంటూ ఆ బాలుడికి ఇచ్చాడు. ఆ బాలుడు వాటిని తీసుకొని, అమ్మా, నేను మొయ్యలేకపోతున్నాను, వీటిని పట్టుకో అని తల్లికి అందించాడు. వాళ్ళు ఆనందంగా ఇంటికి వెళ్ళి పిల్లవాడికి దిష్టి తీసి పడుకోబెట్టేసరికి చింతామణి వచ్చింది. జరిగిందంతా విని, మాతంగా, ఎంత పని చేశావురా అంది. వాళ్ళు, అమ్మా, ఇదంతా నీ దయవల్ల వచ్చిందే అనగా, చింతామణి మాతంగ దంపతుల పుత్రప్రేమను తలుచుకొని యతి బంధ విముక్తుడు అవుతున్నాడని సంతోషిస్తూ, పిల్లవాడెక్కడా అని అడిగింది. వారు వాడిని పడుకోబెట్టిన గుడిసె చూపించారు. చింతామణి వేగంగా వెళ్ళి, నాయనా, నిద్రపోతున్నావా, యోగనిద్ర అంటూ ఎంత పిలిచినా పిల్లవాడు పలకలేదు. అప్పుడామె, ఆర్య, నిజరూపం ధరించావా, నీ వల్ల మంచి మాటలు వినాలనుకున్నాను, నాకా యోగం లేదు అంటూ బాధపడుతూ ఉండగా మాతంగ దంపతులు వచ్చి ఆమె బాధకు కారణం అడగ్గా, ఇంకెక్కడి నాయనా, మీ కొడుకు మరణించాడు, వీడి దగ్గర నుంచి ఏది తీసుకోవద్దని చెప్పాను కదా, రాజు వీడికిచ్చిన కానుకలు ఎందుకు తీసుకున్నారు, మీ రుణం తీర్చుకొని వెళ్ళిపోయాడు అంటూ అగ్నిశిఖుడు పాదరక్షలు ధరించి మీ రుణం తీర్చుకోవడం కోసం మీ పిల్లవాడిగా పుట్టి రుణ విముక్తుడయ్యాడు అంటూ జరిగిన వృత్తాంతమంతా చెప్పగా వారు బాధపడి విరక్తి చెంది తీర్థయాత్రలకు వెళ్ళి ముక్తి చెందారు. చింతామణి ఆ పిల్లవాడు చెప్పిన 4 శ్లోకాలలోనూ ప్రస్థానత్రయంలోని తాత్పర్యం ఉండటం వల్ల వాటినే స్మరించుకుంటూ మహాయోగినై దేశ పర్యటన చేస్తూ ముక్తి పొందింది. చూసావా చిత్రసేన, చింతామణి వేస అయినప్పటికీ వైరాగ్య బుద్ధితో ఎలా ప్రవర్తించిందో, ఎంత జ్ఞానం సంపాదించిందో తెలుసుకున్నావా అన్నాడు గోణికాపుత్రుడు. ఆ కథంతా విని చిత్రసేన, రతిమంజరులు ఎంతో సంతోషించారు. సమయం మించిపోవడంతో మణిసిద్ధుడు అప్పటి వరకు కథ చెప్పి ఆపి మిగిలిన కథను తర్వాత మజిలీలో ఇలా చెప్పసాగాడు. ఢాకినీ దేవత కథ. మాతంగ యోగిని ఒకనాడు 2 రాజభటులతో కలిసి వెళ్తూ, దూతలారా, మన దేశ సరిహద్దు దాకా వచ్చేశాం. వాళ్ళు ఈ పాటికి దేశం దాటిపోయి ఉండవచ్చు. వేరే దేశంలో మనం వాళ్ళని పట్టుకోగలమా అని అడిగింది. దానికి రాజభటులు, అమ్మా, ఇతర దేశంలో మనం వాళ్ళని పట్టుకోకూడదు. అక్కడి అధికారులకు మన రాజశాసనం చూపించి వారి నుంచి మరో శాసనం తీసుకొని అప్పుడు మనం వారిని పట్టుకోవాలి. వెనకటి గ్రామస్తులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వారింకా దేశం దాటి ఉండరు. నువ్వు తొందరగా నడవలేకపోవటం వలనే ఆలస్యం అవుతోంది. అదే మేమైతే ఈ పాటికి వాళ్ళని పట్టుకుని ఉండేవాళ్ళం అన్నారు. ఆమెను వేగంగా నడవమని చెప్పి జాము పొద్దువేళకి ఒక గ్రామం చేరుకొని అక్కడ వారిని, అయ్యా, పురుష వేషాలు వేసుకున్న 2 స్త్రీలను తీసుకొని ఒక బ్రాహ్మణుడు రావటం గాని మీరు చూశారా అని అడిగారు. వారు, స్త్రీలా, మేం పురుషులమనుకున్నాం. ఇంతకు ముందే బండి మీద వారు ఈ గ్రామం దాటి వెళ్ళారు అని చెప్పగా రాజభటులు ఆ గ్రామాధికారికి రాజశాసనం చూపించి కొంతమందిని సాయంగా తీసుకుని క్రోసు దూరంలో వాళ్ళను కలుసుకొని బండిని అడ్డగించి ఆగండి అన్నారు. గోణికాపుత్రుడు బండి దిగి ముందుకు వచ్చి, ఎవరు మీరు, మమ్మల్ని ఎందుకు ఆపారు అని అడిగాడు. అందుకు వారు, పాటలీపుత్ర నివాసి రతినూపుర అనే వేశ్య తన కూతుళ్లను విలువైన నగలు వస్తువులతో సహా తనకు తెలియకుండా నువ్వు తీసుకువెళ్తున్నావని నీ మీద రాజైన విపులుడికి ఫిర్యాదు చేసింది. నీ నేరాన్ని విచారించడానికి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంటూ రాజశాస్త్రం చూపించారు. అతడు దానిని చదివి, మీ రాజు న్యాయ విధానం చాలా గొప్పది. ఇదంతా ఆ మాతంగ యోగిని కల్పించినది.
రాజశాసనానికి బద్దులమై మీ వెంట వస్తాము అన్నాడు. అంతలో ఆ యోగిని అక్కడికి వచ్చి, దొంగలు దొరికారా? వీళ్ళు వేషాలు మార్చుకొని తిరుగుతున్నారు, జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి అంది. రతినూపుర కూతుళ్ళు ఆమెను చూసి, కపట యోగినివై నువ్వే తిరుగుతున్నావు, మోసం చేసేది మేము కాదు, మేమెవరి సొమ్ము తీసుకువెళ్ళటం లేదు, రాజు మమ్మల్ని అన్యాయంగా శిక్షించాలనుకుంటున్నాడు, ఇదంతా నీ కల్పనే అన్నారు ఆవేశంగా. మాతంగ యోగిని చెప్పడంతో రాజభటులు కోపంగా, చాలు చాలు, ఇక ఆపండి, ఇంటి దగ్గర సుఖంగా ఉండలేక ఈ బ్రాహ్మణుడితో పోతున్నారు, పదండి, మీ పాటలు ముందున్నాయి, ఇప్పటికైనా మీ తల్లి చెప్పినట్లు వింటే మంచిది అని విచ్చుకత్తులు తీసి బెదిరించారు. గోణికాపుత్రుడు వారి మాటలకు అడ్డం వచ్చి, మీతో ఏమీ చెప్పవలసిన అవసరం మాకు లేదు, రాజుగారితోనే చెప్పుకుంటాం, అన్యాయమైతే ఆయనే శిక్షిస్తాడు అన్నాడు. ఆ మాటలకు రాజభటులు కోపగించుకొని అతనికి సంకెళ్ళు వేయబోగా గ్రామస్తులు వచ్చి ఆయన మహాపండితుడని, వారిని తీసుకువచ్చే బాధ్యత తమదని చెప్పి వారి వీణలు మొదలైనవి గ్రామంలో ఉంచి ఆడవారిద్దరినీ బండిలో ఎక్కించి గోణికాపుత్రుణ్ణి వెనక నడిపిస్తూ విచ్చుకత్తులను కాపలాగా ఉంచి నడవసాగారు. ఒకరోజు అడవి మార్గంలో వెళుతూ ఉండగా మాతంగ యోగిని భటులను పిలిచి, రాజు మీతో నేను చెప్పినట్లు చేయమన్నాడు కదా, ఈ ప్రాంతంలోనే డాకినీదేవి ఆలయం ఉంది, ఆ దేవతని దర్శించుకొని వెళదాం, మన పని సఫలమవుతుంది అని వారిని ఆ దారిని మళ్లించి గుడికి కొంచెం దూరంలో బండిని ఆపించి రాజభటులతో ఏకాంతంగా, భటులారా, నేను వీరిలో ఒకరిని మహారాజు కోసం ఉంచటానికి తీసుకువెళ్తున్నాను. రాజు పెద్దది చిత్రసేనను తాను ఉంచుకొని చిన్నది రతిమంజరిని నాకు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. నేను ఎంతో కాలంగా ఈ ఢాకినీ దేవతను ఆరాధిస్తున్నాను. చక్కని వేశ్యాపుత్రికను గనక బలి ఇస్తే దేవత నాకు వరాలిస్తుంది. అందుకే ఇంతగా ప్రయత్నిస్తున్నాను. మీ దయ వల్ల నా కోరిక తీరబోతోంది. నాకు రాజు మీకంటే ఎక్కువ కాదు. ఈ బ్రాహ్మణుడు చాలా గట్టివాడు. తన పాండిత్యంతో రాజు మనసును కూడా గెలవగలడు. కాబట్టి ఇప్పుడే మనం మన కోరికలను తీర్చుకుందాము అంది. మీరిద్దరూ రంభలాంటి చిత్రసేనను తీసుకువెళ్ళి దాన్ని పొంది సంతోషించండి. చిన్నది రతిమంజరిని నా కోరిక కోసం ఉపయోగించుకుంటాను అంది. దానికి వారిద్దరూ సంతోషంగా అంగీకరించారు. ఈ ఆడవాళ్ళు ముగ్గురు దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి వస్తారు, నువ్విక్కడే ఉండు అని రాజభటులు అనగా, డాకినీ దేవతని నేను మాత్రం పూజించకూడదా, నేనెందుకు రాకూడదు అని గోణికాపుత్రుడు అడగ్గా, మగవాళ్లు అక్కడికి వెళ్ళకూడదని రాజభటులు సమాధానం చెప్పారు. దానికి అతడు, మీరు మాత్రం మగవారు కాదా, మీరు వెళ్ళవచ్చునా అన్నాడు. అప్పుడు రాజభటులు కోపగించుకొని, మాకు చెప్పడానికి నువ్వెవరు, సంకెళ్ళు వేయకపోయేసరికి నీకు పొగరెక్కింది, మేము వారికి కాపలా వాళ్ళం, మేమెక్కడికైనా పోవచ్చు అని చెప్పి అతన్ని ఒక చెట్టుకు కట్టేసి, ఇతడు పారిపోకుండా చూడు అని బండివాడికి చెప్పి వారిని వెంటబెట్టుకుని రాజభటులు గుడివైపుకు వెళ్లారు. వెంటనే గోణికాపుత్రుడు బండివాడితో, ఈ రాజభటులు మంచివారు కాదు, ఆ అమ్మాయిలను మానభంగం చేయటానికే తీసుకువెళ్తున్నారు, మనం వాళ్ళని ఆపాలి, మన కళ్ళ ముందు చెడు జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవటం ధర్మం కాదు, నీకు మాత్రం ఈ విషయం తెలీదా, రాజభటులు మాతంగ యోగిని రహస్యంగా మాట్లాడుకోవటం నువ్వు చూసావు కదా, నా కట్లు విప్పి నాకు ఉపకారం చెయ్యి, మనం వెళ్ళి వాళ్ళని కాపాడుదాం, ఈ ప్రాణం ఎప్పుడైనా పోయేదే అని అతనికి జాలి కలిగేలా మాట్లాడాడు. బండివాడి మనసు కరిగి అతని కట్లు విప్పాడు. ఇద్దరూ గుడివైపుకు పరిగెత్తారు. గోణికాపుత్రుడు ఆవేశకంగా నారసింహ మంత్రం జపించసాగాడు. పెద్ద మర్రి చెట్టు కింద రాతిలో కట్టబడి ఉంది ఢాకినీదేవి ఆలయం. అగ్నిశిఖలా వేలాడుతున్న నాలుక, మెడలో కపాలమాల, భయంకర రూపంతో సింహాసనం మీద కూర్చొని ఉంది. నేలంతా బలి కాబడిన జంతువుల రక్తంతో అట్టలు కట్టి ఉంది. గోణికాపుత్రుడు ఆలయం చేరేసరికి రతిమంజరి కాళ్ళు చేతులు కట్టేసి మెత్తటి వేపరొట్టపైన పడుకోబెట్టారు.
యోగిని కత్తి ఎత్తి సిద్ధంగా ఉంది. అది చూసి గోణికాపుత్రుడు కోపంగా నారసింహ మంత్రం జపిస్తూ ఒక్క అడుగులో ముందుకు వెళ్ళి ఆ కత్తిని గాలిలోనే పట్టుకొని లాగి, దుర్మార్గులారా, ఎంత పని చేస్తున్నారు? నువ్వెత్తిన కత్తితోనే దుర్గకు బలి ఇస్తాను. నీ ఇష్టదైవాన్ని తలుచుకో అని దాని జుట్టును ఎడమ చేత్తో పట్టుకొని లాగగా అది చచ్చాను రండి అని అరవగా రాజభటులు పరిగెత్తుకుని వచ్చారు. వారిని చూసి అతడు ఆ యోగినిని వదిలి ఒకడి మీద పడగా బండివాడు రెండోవాడి మీద పడ్డాడు. ఆయుధాలు లేని రాజభటులు పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా గోణికాపుత్రుడు వారిని చంపేశాడు. వెంటనే గోణికాపుత్రుడు ఆ ప్రదేశంలో వెతకగా ఒకచోట వళ్ళు తెలియకుండా పడుకొని ఉన్న చిత్రసేనను చూసి, చిత్రసేన, లేలే, దేవుడు ఆపద గట్టెకించాడు, శత్రువులు నాశనమయ్యారు అన్నాడు. అతన్ని చూసి కౌగలించుకొని, మహాత్మా, మీరిక్కడికి ఎలా వచ్చారు? శత్రువులు ఎలా అంతమయ్యారు? మనకి ఇన్ని చిక్కులేమిటి? మమ్మల్ని కట్టేసినప్పుడే నాకు తెలివి తప్పింది. రతిమంజరిని దేవికి బలిస్తారనే మాటలు లీలగా గుర్తున్నాయి. ఇప్పుడు మీ మాటలు వినేసరికి తెలివి వచ్చింది అంది. అప్పుడు గోణికాపుత్రుడు ఆమెకు జరిగిందంతా చెప్పి రతిమంజరికి పెద్ద ప్రమాదం తప్పిందన్నాడు. అయ్యో, నా చెల్లిని అలా వదిలి వచ్చారా? ఆ యోగిని దాన్ని ఏం చేస్తుందో పదండి చూద్దాం అనేసరికి ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు. వారు వెళ్లేసరికి రతిమంజరి అలాగే పడుకొని మనసులో శివుణ్ణి ధ్యానించుకుంటూ ఉంది. చిత్రసేన ఆమెను పట్టుకొని, చెల్లి, నీకెంత ఆపద తప్పిందే అంటూ ఏడ్చింది. రతిమంజరి కళ్ళు తెరిచి చూసి, అక్క, మీరిక్కడికి ఎలా వచ్చారు? నన్ను కట్టిపడేయటం వరకే నాకు గుర్తుంది అంది బాధపడుతూ. గోణికాపుత్రుడు ఆమెను ఓదారుస్తూ, మనం విధికి కట్టుబడి ఉంటాం. ఇప్పటితో మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఆ యోగిని ముక్కు చెవులు కోసి దాన్ని కురూపిని చేశాం. అది భయపడి పారిపోయింది. రాజభటులను చంపేశాం. ఈ బండివాడు నాకు చాలా సాయం చేశాడు. కత్తి తిప్పడంలో చాలా నేర్పు ప్రదర్శించాడు. అంత విద్యని ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు. దానికి బండివాడు, మహాత్మా, బండి తోలటం తప్ప నాకు కత్తి పట్టడం తెలీదు. అలాంటిది మీ కట్లు విప్పగానే నాలో ఏదో శక్తి ప్రవేశించినట్లు అనిపించింది. వారిని ఎలా చంపానో కూడా నాకు తెలీదు అన్నాడు వినయంగా. చిత్రసేన గోణికాపుత్రుడితో, దేవా, మీరు మాత్రం కత్తి పట్టడం నేర్చుకున్నారా? భటులను ఎలా చంపగలిగారు అంది. దానికతడు, నా ఇష్టదైవం నారసింహుని మహిమే ఇదంతా. ఆయనే నాతో అలా చేయించాడు అన్నాడు. అమ్మవారి ఎదురుగా నిలబడి అందరూ ఆమెను అనేక విధాలుగా స్తుతించారు. అప్పుడు, విద్వాంసుడా, తొందరలోనే నువ్వు నీ స్నేహితుల్ని కలిసి ఆనందంగా ఉంటావు అనే మాటలు వినిపించాయి. వాటిని ఆ దేవే పలికిందనుకున్నారు. అప్పుడు చిత్రసేన గోణికాపుత్రునితో, ఆర్య, ఇక్కడ ఉన్న శిలాశాస్త్రం చదివాను. అందమైన వేషపుత్రికలను అమ్మవారికి బలి ఇస్తే దేవి కోరిన వరాలిస్తుందట. అందుకే అనుకుంటా ఆ యోగిని చాలాసార్లు మా దగ్గరికి వచ్చి డాకినీదేవి ఆలయానికి తీసుకువెళ్తాను అనేది. దైవమే దానిని శిక్షించాడు. మీరేమో దాన్ని కురూపిని చేసి వదిలారు. అది రాజు దగ్గరికి వెళ్ళి ఏవో చెప్పి సమస్యలు తెచ్చిపెడుతుందేమో. మనం వెంటనే దేశం వదిలి వెళ్ళిపోవాలి అంది. గోణికాపుత్రుడు దానికి అంగీకరించి బండివాడికి చెప్పగా వాడు వాళ్ళని హుటాహుటిన దేశం దాటించి ధారానగరం చేర్చాడు. కాశీ మజిలీ కథలు 110వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.